హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ స్వాతి బూర. వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి బాలభక్తి. ఈ వీడియోలో ధనుర్మాసం ప్రారంభం మరియు ముగింపు తేదీలు చూద్దామండి. ధనుర్మాసం హిందూ ధార్మిక సంప్రదాయాలలో అత్యంత పవిత్రమైన మాసంగా భావించబడుతుంది. సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించే రోజు నుండి మకర రాశిలోకి ప్రవేశించే వరకు ఉన్న కాలాన్ని ధనుర్మాసం అంటారు. ఈ మాసం భక్తి, నియమాలు, ఉపవాసాలు మరియు ప్రత్యేక పూజలతో నిండి ఉంటుంది. ధనుర్మాసం ప్రారంభం 16 డిసెంబర్ 2025 ధను సంక్రాంతి నుండి ప్రారంభమై ధనుర్మాసం ముగింపు తేదీ 14 జనవరి 2026 మకర సంక్రాంతి భోగి రోజు ఎండ్ అవుతుందండి ఈ ధనుర్మాసం. ఈ మాసంలో ప్రధానంగా శ్రీ మహావిష్ణువు మరియు శ్రీ మహాలక్ష్మీదేవిని ప్రత్యేకంగా ఆరాధిస్తారు. తెల్లవారుజామునే లేచి స్నానం చేసి గోవిందనామస్మరణ, తిరుప్పావై పఠనం, విష్ణు సహస్రనామ పఠనం చేయడం ఎంతో శ్రేయస్కరమని శాస్త్రాలు చెబుతున్నాయి. ధనుర్మాసంలో వివాహాలు, గృహప్రవేశాలు వంటి శుభకార్యాలు చెయ్యరు. అయితే ఈ కాలంలో చేసే దాన ధర్మాలు, పూజలు అనేక రెట్లు ఫలితాన్ని ఇస్తాయని నమ్మకం. ప్రత్యేకంగా గోదాదేవి ఆండాల్ భక్తితో చేసిన తిరుప్పావై పాశురాలు ఈ మాసానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఈ పవిత్ర ధనుర్మాసాన్ని భక్తి, నియమాలు, సాత్విక ఆహారం మరియు దైవ చింతనతో గడపడం ద్వారా జీవితంలో శాంతి, ఐశ్వర్యం మరియు ఆధ్యాత్మిక పురోగతి కలుగుతాయని విశ్వాసం. ధనుర్మాస మహిమను తెలుసుకొని ఈ పుణ్యకాలాన్ని సద్వినియోగం చేసుకుందాం. ఓకే, ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్, కామెంట్ అండ్ షేర్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.